ఈ ఫామ్ల రేసు కేసుపై దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఏసీబీ డీజీ చేరుకున్నారు. అలాగే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. మా ప్రతినిధి ప్రవీణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ విచారణ ముమ్మరం చేసిందని చెప్పాలి. నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కొద్ది నిమిషాల క్రితమే ఏసీబీ డీజీతో పాటు ఇప్పటికే డైరెక్టర్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఇప్పటికిప్పుడు విచారణ జరపడానికి హైకోర్టు అనుమతించలేదు. మధ్యాహ్నం 2:30 తర్వాత రిజిస్ట్రీ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశాలు ఇవ్వడంతో మధ్యాహ్నం 2:30 తర్వాత రిజిస్ట్రీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత లంచ్ మోషన్ను విచారణ జరపాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఈరోజు హెచ్ఎండిఏ కావచ్చు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ను ఏసీబీ అధికారులు తెప్పించుకొని విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరోవైపు దానాకిషోర్ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాల్సి ఉంది. దానాకిషోర్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరికొన్ని అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా మిస్యూజ్ అయింది. ఎలాంటి అనుమతులు లేకోకుండా విదేశీ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టారనేటువంటి అంశానికి సంబంధించి ఏసీబీ అధికారులు ప్రాథమికంగా ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఏసీబీ డీజీ విజయ్ కుమార్తో పాటు ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఇద్దరు కూడా కొద్ది నిమిషాల క్రితమే ఆ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఈ కేసుకు సంబంధించి మరికొంతమందికి నోటీసులు కూడా సిద్ధం చేశారు. నోటీసులు ఇచ్చి విచారణ జరపాలనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసు అంతా కూడా ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి తరుణ్ జోషి పూర్తి స్థాయిలో అతని పర్యవేక్షణలోనే విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో దాదాపు 5 మంది టీము ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలనేది ఏసీబీ భావిస్తుంది. కాబట్టి ఇప్పటికే విచారణ అయితే మాత్రం ముమ్మరం చేసింది. ఇక ఇప్పటికే కేటీఆర్ పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి లంచ్ మోషన్కి సంబంధించి కూడా మధ్యాహ్నం 2:30 తర్వాత విచారణకు వస్తుందా, విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మధ్యాహ్నం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరిస్తే ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది, మరోవైపు కేటీఆర్ తరపు న్యాయవాది యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ విచారణకు నిరాకరించినట్లయితే రేపు ఉదయం మరోసారి రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసి దానిపైన విచారణ చేయమని కోరేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం అయితే మాత్రం వాదనలు వినిపించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ లీగల్ టీం కూడా స్పష్టంగా చెప్తుంది. మరోవైపు ఏసీబీ తరపు న్యాయవాది కూడా ఖచ్చితంగా ఈ కేసులో 55 కోట్లు అవకతవకలు జరిగాయి, నిధులు దుర్వినియోగం జరిగింది, వీటికి సంబంధించి అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ను ఖచ్చితంగా విచారణ జరపాలి, అతన్ని విచారిస్తేనే ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటపడతాయనేది ప్రస్తుతం ఏసీబీ కూడా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మరి ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈరోజే నోటీసులు ఇవ్వబోతుందా, ఈ కేసులో ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారించిన తర్వాత కేటీఆర్కు నోటీసులు ఇవ్వబోతుందా, ఏం చేయబోతుందా అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం ఏసీబీ డీజీతో పాటు ఏసీబీ డైరెక్టర్ కూడా భేటీ అయ్యారు. మరికొద్దిసేపట్లో భేటీ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మధ్యాహ్నం 2:30 తర్వాత తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.